బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ ఆరోగ్యం బాగాలేక ఖాళీగానే ఉంటాను. ఏమైంది బాబాయ్? పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. పెరాలసిస్ స్ట్రోక్ ఏం ఫంక్షన్ వస్తుందా మరి మీకు? వస్తుంది బాబు. ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. 6,000. గతంలో ఎంత వచ్చేది బాబాయ్ దీనికి అసలుకి? అప్పుడు 3,000 వచ్చేది. ఇక 24 ఎలక్షన్ హామీ ప్రకారం డబల్ చేశారు కాబట్టి ఇప్పుడు 6,000 వస్తుంది. ఉపయోగపడుతున్నాయి అంటారా డబ్బులు మరి మీకు? ఉపయోగపడతాయి కదా మరి. బాగా ఉపయోగపడుతున్నాయి అంటారు. ఉపయోగపడతాయి కదా. సరే, ఈ 20 నెలల పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? అది కామన్ మ్యాన్ ఎవరిని అడిగినా కానీ బాగుందనే చెప్పాలి. నా అభిప్రాయం కూడా బాగుందనే చెప్తాను నేను. అంటే ఎందువల్ల అంటారు? ఏ విధంగా బాగుంది అంటారు? అసలు ఏ విషయాల్లో బాగుంది? ఇటు సంక్షేమం లేదు, అటు అభివృద్ధి లేదు రాష్ట్రంలో అనేది వైసీపీ వర్గాల వాదన. మరి అంటే వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి మనం చేసింది ఎదుటి వాళ్ళ మీద రుద్దాలనే ఐడియాతోటి అట్లా ప్రచారం చేస్తే ఎవరైనా నమ్ముతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ప్రతిపక్షం కాబట్టి. అంటే ప్రచారమే అంటారా? అంటే అదంతా ఫేక్ ప్రచారం అని నా ఒపీనియన్. అదే వాళ్ళంతా నిజమే చెబుతున్నాం, మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్రంలో అసలు సంక్షేమం లేదు, అభివృద్ధి గాడి తప్పేసింది, మొత్తం అరాచకం రాజ్యం వెళ్తుంది అంటున్నారు కదా. రాజకం 5 సంవత్సరాల క్రితం రాజ్యం వెళ్ళటం మొదలుపెట్టి అంతం అయిపోయింది 24 ఎలక్షన్ తోటి. ఇప్పుడైతే డెమోక్రసీ నడుస్తుంది. డెమోక్రసీ నడుస్తున్నారు. అవును. అదే ఇది రెడ్ బుక్ డెమోక్రసీ అంటున్నారు కదా వాళ్ళు. మరి అంబేద్కర్ డెమోక్రసీ అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అప్పుడు రాజారెడ్డి డెమోక్రసీ నడిచింది, ఇప్పుడైతే అంబేద్కర్ డెమోక్రసీ నడుస్తుందని మేము అనుకుంటున్నాం. అప్పుడేమో రాజశేఖర్ రెడ్డిగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంబేద్కర్ కి వారసులాగా మేము అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది అంటున్నారు కదా. ఆ రెడ్ బుక్ పేజీలు తీస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికల్లా ఎతిహార్ జైల్లోనూ ఎక్కడో ఉండేవాడని మేము అనుకుంటున్నాం. అది ఓపెన్ చేయలేదంటారా? ఓపెన్ చేయలేదని అనుకుంటున్నాం. రెడ్ బుక్ వీళ్ళందరూ బయట ఉండేవాళ్ళు కాదు కదా. అయ్యో, రెడ్ బుక్ లో భాగంగానే వీళ్ళందరిని అరెస్ట్ అయ్యేది. జోగి రమేష్ గాని, వల్లభనేని వంశీ గాని, పాప అమాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు గాని, వీళ్ళందరిని అరెస్ట్ చేస్తున్న దాంట్లో భాగమే అంటారు. అయి ఉండొచ్చు, వాళ్ళ ప్రచారం అలాగే చేసుకోవాలి కదా. ఎవరు అమాయకులు నమ్మాలి కదా. మళ్ళీ ఏదన్నా 11 కాకపోయినా ఒక సీట్ అన్నా రావాలంటే కొంతమంది నమ్మాలి కదా. 11లో కూడా మళ్ళీ ఒకటన్నా రావాలంటారు. ఏంది మీరు? ఆయన ఈసారి ఇప్పుడు ఎలక్షన్లు పెడితే నేనే వస్తాను, జంగిల్ రాజ్యం అంటే ఇదంతా. ఆయన ఒక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఒక్కడన్నా గెలవాలని ఇవన్నీ ప్రచారం చేసుకుంటున్నాడు అనుకుంటున్నాం మేము. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా నేను నాకు వెనక మళ్ళీ నన్నే సీఎం అంటే లక్షలాదిగా జనం వస్తున్నారంటే ఆ ఫేక్ కార్యకర్తలు పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళని గ్యాదర్ చేసుకొని ఇప్పుడు సత్తెనపల్లి ఏదో ఓదార్పు యాత్ర అని వెళ్ళాడు కదా. మా ఊర్లో సెంటర్లో కూడా వేరే వాళ్ళని వెంబడి పెట్టుకొని వచ్చి, మీ ఊరు సెంటర్ లో వేరే ఊరు వాళ్ళని వెంబడి పెట్టుకొచ్చి ఆ బ్యాంక్ దగ్గర ట్రాఫిక్ జామ్ చేసేసి అంతా గందరగోళం చేశాడు ఆ రోజు. అర్థం కాలేదు. వేరే ఊరు రాలేదు, మీ ఊరు ఉంటే మీ ఊరు వాళ్ళు రావాలి, లేదంటే మీ పక్కన ఊరు వాళ్ళు రావాలి, కానీ వేరే ఊరు మా మండలంలో వాళ్ళే లేరు ఆ రోజు. ఏదో మరీ అప్పటి నుంచి రాజశేఖర రెడ్డికి వేరే అభిమానులుగా ఉండేవాళ్ళు 4-5 ఉన్నారేమో అంతే. అంతేగా మండలం వాళ్ళు కూడా లేరు, మండలంలో వాళ్ళు కూడా లేరు. అంటే కామన్ గా మన మండలంలో వాళ్ళు మన వస్తుంటారు కాబట్టి ఏదో ఒక అవసరాలకి కేంద్రం కాబట్టి మనకు తెలుస్తూ ఉంటారు కదా. ఎవరో లేరు. ఆ వైసీపీ కార్యకర్తలు ఎవరో కూడా వేరే కార్యక్రమాలు ఏమో శ్రీదేవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు ఎవరో లేరు ఆ రోజు అయితే. అంటే ఆమె పార్టీ మారిందని ఆమెతో పాటు ఇల్లు ఉండొచ్చు అని అనవచ్చు. వాళ్ళు అందరూ వెళ్ళరు కదా ఆమెతో పాటు. మొన్న ఎలక్షన్లో కొన్ని నోట్లు పడ్డాయి కదా వాళ్ళకి, సుచరిత గారికి. మరి వాళ్ళు ఎవరో కనిపించినట్లేరు. మా ఊరు వాళ్ళే ఒక 4 ఏమో ఉన్నారు అంతే. మీ ఊరల్లో ఒక 4 ఉన్నారు, కానీ వేరే మిగతా అంతా బయట వాళ్ళే అంటారు అంతే. ఇక వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో
వాళ్ళ లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఎక్కడెక్కడో పల్నాడు కొంచెం యాస ఉంటుంది, గుంటూరు అటువైపు తెనాలి వైపు కొంచెం వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం మాట్లాడేటప్పుడు వాళ్ళది దీర్ఘం వస్తుంది కదా మాట. ఇక అట్లాంటి వాళ్ళే ఉన్నారు కానీ మా ఏరియా వాళ్ళు ఎవరో లేరు. సరే బాబా, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే చాలా క్లియర్ గా చెప్తున్నాడు, కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైందని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు. మీరు చెప్పండి, గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 20 నెలల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అంటారు? అయితే మెయిన్ రోడ్లు మాత్రం గుంటూరు వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులో కూర్చుంటే నడుము నొప్పులు పుట్టిపోయాయి గుంటూరు వెళ్ళేటప్పటికి. ఇప్పుడైతే హాయిగా వెళ్తున్నాం. ఓకే, మొదటిది ఇంకా ఇప్పుడు హాస్పిటల్స్లో కానీ అప్పుడు ఏదన్నా అవసరం అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే 10:30, 11 దాకా కూడా వాళ్ళు అసలు రిజిస్టర్ ఓపెన్ చేసేవాళ్ళు కాదు ఓపీ. ఇప్పుడైతే ఏదన్నా అవసరం అయ్యి వెళ్తే 9:30కి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. చక్కగా ఏదన్నా అవసరానికి వెళ్ళిన వాళ్ళకి ఉపయోగపడుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది, అంటే మన ఈ మెయిన్ ఏరియాకి. అంటే ఆ ఏరియాలో కూడా ఇళ్ళు ఉన్నాయి కానీ మెయిన్ ఏరియాకి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఆటోలోనో అట్లా వెళ్ళి అక్కడ దిగి మళ్ళీ అక్కడ ఏదో ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చి ఆటోలో రావాలి. 2-3 సార్లు తిరగాలంటే ఖర్చు ఎక్కువే కదా నడిచి వెళ్ళలేని వాళ్ళకి. నడిచి వెళ్ళే వాళ్ళు అయినా ఎండ వర్షం పడతా ఉంటుంది, ఇబ్బందే కదా 2 సార్లు 3 సార్లు వెళ్ళాలంటే. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, ఏదో ఒకసారి వెళ్తే ఆ పని అయిపోతుంది, వచ్చేస్తున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు బాబా. జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే ఆయనక కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది, దాని మీద పోరాటానికి 1 సంవత్సరంన్నర ఆగి నేను జనాల్లోకి వస్తాను అంటున్నాడు. ఇప్పటి నుంచే రావచ్చు, ఇంకా సంవత్సరంన్నర ఆగటం ఎందుకు? విఫలం అయితే ఇప్పటి నుంచే రావచ్చు కదా. 1 సంవత్సరంన్నర దాకా ఆగటం అవసరమా మరి? అంటున్నారు సంవత్సరంన్నర తర్వాత అయితే ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకోండి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్యలో 1 సంవత్సరంన్నర ఆగితే నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, 1 సంవత్సరంన్నర పాటు ప్రజల్లోనే నడుస్తాను అంటున్నాడు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఎక్కడ బ్యారికేడ్స్ పరదాలు కట్టుకొని ఆయన వస్తుంటే 5-6 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్, దానికి మళ్ళీ చెట్లు కొట్టేయటం అన్నీ గందరగోళం కదా. మరిగా ఇప్పుడు మామూలుగా జనంలోకి వచ్చే అంత అవసరం లేదుగా నేను అనేది. జనాలందరూ ఇబ్బందులు పడుతున్నారంట, జగన్ కోసం ఎదురు చూస్తున్నారంట కదండి. మేము ఇబ్బంది పడుతున్నామని ఆయన ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఆయనకి మెమోరాండమ్స్ ఏమన్నా ఇచ్చారంటున్నా? ఆయన ప్యాలెస్ దగ్గరికి కామన్ మ్యాన్ కి ఎంట్రీ ఉండదు. ఇబ్బంది పడుతున్నారని ఆయనకి ఎట్ట తెలిసింది మరి? అంటే ఆయన అర్థం ఆయనకు ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళి చెప్పారేమోనండి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వు రావాలి జగన్ అన్న అని ఉంటారు. మరి అయితే ఇప్పుడే రావాలి, సంవత్సరం రాగొద్దు మరి, ఇప్పటి నుంచే రావాలి. ఇప్పుడు ఈ సమ్మర్లో మొదలుపెట్టి రావాలి. సమ్మర్లోనా? అవును, అప్పుడు పాదయాత్ర అనుకుంటా సమ్మర్లో నడిచాడు కదా, మరి ఇప్పుడు ఈ సమ్మర్లోనే మొదలుపెట్టి రావాలి. అప్పటికి 2 years కంప్లీట్ అయ్యింది కదా. ఈ సమ్మర్కి 2 years కంప్లీట్ అయ్యింది. మరి ఇంకా మళ్ళీ ఇంకో సంవత్సరం ఆగటం ఎందుకు? 2 years కంప్లీట్ అయింది, ఇంకా 3 years కదా పట్టుకుండేది. ఇంక సంవత్సరంన్నర పోరాటం చేసే కన్నా 3 సంవత్సరాలు పోరాటం చేస్తే బాగుంటుంది కదా. అంటే ప్రజల్లో చివరి 1.5 year అయితే ప్రజలు ఎలక్షన్ మూడ్లో ఉంటారనే ఉద్దేశం అయి ఉండొచ్చు కదండి. ఎలక్షన్ మూడ్లో ఉన్నాడు మళ్ళీ ఏ ఒకటి ఫేక్ మాటలు చెప్పి మోసం చేద్దామనే ఉద్దేశంతో మరి అది. అప్పటికంటే ప్రజా సమస్యల మీద ఉధృతం చేద్దాం ఉద్యమం అనే ఆలోచన కూడా ఉండొచ్చు కదండి. ఆ ఫేక్ మాటలనే ఎందుకు అనుకోవాలి? ఆయన చెప్పేది ఫేక్ మాటలే కదండి. ఈ తర్వాత మాట అన్నారు మాజీ ముఖ్యమంత్రి సార్, ఆయన ఫేక్ మాటలు చెప్పేది ఏంటి? అన్ని ఒరిజినల్ ఏనంట, నిజాలంట ఆయన మాట్లాడేదన్ని. నోరు తెరితే ఒకటన్నా నిజం వచ్చిందని నేను అనుకోవట్లేదు బాబు. ఓకేనా? ఇది చూస్తే కనుక 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. అలాగే మామూలుగా ఉండదు అది అని అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? మామూలుగా ఉండదు, అరాచకం రాజ్యం వెళ్ళిద్ది. ఆయన రావటం జరిగి వచ్చేది కాదు కానీ అసలు 29 దాకా పార్టీలో కార్యకర్తలను కాపాడుకోవటం కూడా జరిగే పని కాదు, వాళ్ళే జారిపోతారు. ఇన్ కేసు ఆయన ఉద్దేశం ప్రకారం ఒకవేళ వస్తే అరాచకం రాజ్యం వెళ్ళటమే కానీ అంతే మరి. అంటే 2029 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు ఫైనల్ గా?
0.001% కూడా లేదు. ఆయన 100% అంటే మీరేం 0.001% అంటారు ఏంటండి? మళ్ళీ ఈసారి సజ్జల గారు అయితే కనుక ఈసారి 200 సీట్లు మాయా అంటున్నారు. 200 కాదు, 300 కూడా వస్తాయేమో. మనం ఏం చెప్పగలుగుతాం. 300 కూడా వస్తాయి అంటారా? అది. మరి వాళ్ళ ఒపీనియన్ అట్టా ఉండి ఉండొచ్చు. మరి అంబటి రాంబాబు గారి ఇష్యూ ఎలా చూడాలంటారండి? జరుగుతుంది కదా అంబటి రాంబాబు గారి ఇష్యూ. అంబటి రాంబాబు గారు మంచి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన గురించి ఏం మాట్లాడగలుగుతాం మనం? ఆయన కూడా ఇదే అంటున్నాడండి, నేను అమాయకున్నానే అంటున్నాడు. నేనేదో పొరపాటు నోరు జారాను కానీ నేను మంచివాడిని అని చెబుతున్నాడు. పొరపాటు నోరు జారితే బూతులు వస్తాయి వాటికి. ఇప్పుడు మేమే ఏదో ఫస్ట్ టైం మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతాము. ఆయన ఎప్పటి నుంచి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఉండొచ్చు సుమారుగా. ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే అండి, మరి ఆయనకి వరుస పెట్టి చేస్తున్న పరామర్శ యాత్రలు అయితే కనుక కాపులను అణగదొక్కుతున్న చంద్రబాబు నాయుడు గారు అంటూ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అయితే చెప్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అందుకే కదా పద్మనాభ రెడ్డి అయింది, పద్మనాభం గారు కాస్త. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.